అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఎవరి బలం ఎంత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటి చూపు ఆ రెండు దేశాల మీదే ఉన్నాయి. నువ్వు 10 ప్రయోగిస్తే నేను 100 ప్రయోగిస్తానంటూ రెండు దేశాలు ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోతున్నాయి. దీంతో రెండు దేశాల్లోని ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేత పెట్టుకొని బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం చాలా కాలం కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇంతకాలం రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎంత ఉన్నా ఒకదానిపై ఒకటి దాడి చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రత్యక్షంగా దాడి దిగింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్కు ప్రతీకార దాడులు తెగబడుతున్నాయి. అంతేకాకుండా అమెరికా ఇజ్రాయెల్ మద్దతు రంగంలోకి దిగుతుంది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్కు కనుక ఇరాన్పై ప్రతి దాడికి దిగిపోతుంది. అంటే యుద్ధం అంటే మాటలు కాదు కదా, ప్రపంచ యుద్ధం మాట పక్కన పెడితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఎప్పటి నుంచి అంటే ఎవరిది పై చేయి అవుతుందనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. అసలు ఆ దేశం సైనిక బలం ఎంత అనేది విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాల్లో సైనిక బలం విషయంలో ఇరాన్ 14వ స్థానంలో ఉంది. అదే ఇజ్రాయెల్ అయితే 17వ స్థానంలో ఉంది. సైనిక బలం కాకుండా ఇతరత్ర అంశాలు కూడా యుద్ధంలో జయపజయ నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల్లో ఉన్న ఆయుధాలు బలగాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటి దగ్గర హై రేంజ్ మిస్సైల్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న మిస్సైల్లో సైజిల్ అనగా 2500 కిలోమీటర్లు, ఖైబర్ 2000 కిలోమీటర్లు, హజ్ కాసిం 1400 కిలోమీటర్లు, ఇక షాహబ్ అనగా 3 అనేది మనకు 800 నుంచి 1000 కిలోమీటర్ రేంజ్లో అయితే లక్ష్యాలను ఛేదించగలదు. ఇక ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది జెరికో 1 సంబంధించి 1400 కిలోమీటర్లు, జెరికో 2 అనేది 2800 కిలోమీటర్లు, జెరికో 3 అనేది 5000 కిలోమీటర్లు రేంజ్ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కూడా ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఖలీజ్ ఫర్జ్ నౌకా విధ్వంస క్షిపణులు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర శక్తివంతమైన మోజర్ 10 అధునాతన డ్రోన్ వ్యవస్థలు కూడా ఉంది. దానికి ధీటుగా ప్రెటియర్, యారో, డేవిడ్ సింగ్, ఐరన్ డోమ్ వంటి అధునాతన డ్రోన్లు కూడా ఉన్నాయి. అణ్వాయుధాల విషయానికి వస్తే కనుక ఇరాన్ దగ్గర హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఉంది. ఇజ్రాయెల్ చేతిలో 90 అణుబాంబులు ఉన్నాయి. ఇరాన్ రిజర్వ్ దళాలు 3.5 లక్షలు కాగా ఇజ్రాయెల్ దగ్గర 4.65 లక్షల రిజర్వ్ బలగాలు అందుబాటులో ఉన్నాయి. ఇక సైనిక పాఠవం గురించి చెప్పుకోవాలంటే ఇరాన్ సైనిక సిబ్బంది 6.1 లక్షలు కాగా ఇజ్రాయెల్ 1.17 సైనిక కలిగి ఉంది. అలాగే యుద్ధ ట్యాంకులు ఇరాన్ దగ్గర 1966 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 1370 కలిగి ఉంది. ఇక ఇరాన్ టోవాల్డ్ ఆల్డ్ 2050గా ఉంటే ఇజ్రాయెల్ దగ్గర టోవాల్ ఆల్డివాల్ 300 అయితే ఉన్నాయి. ఇరాన్ దగ్గర 580, ఇజ్రాయెల్ దగ్గర 600 శత్రుఘ్నులు, ఇరాన్ దగ్గర 775 రాకెట్ లాంచర్లు, ఇజ్రాయెల్ దగ్గర 150 రాకెట్ లాంచర్లు కాగా ఇరాన్ 65,765 సాయుధ వాహనాలు కలిగి ఉంది. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఆ సంఖ్య 43,407 మాత్రమే. నౌకాదళాలు చూస్తే కనుక ఇది సంక్షిప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి సైనిక ఆదాయ సంపత్తి. వీటితో ఇరాన్ 8.75 కోట్ల జనాభా రక్షించుకోవాలి. ఇక అదే ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు మాత్రమే. అంటే జనాభా పరంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఇజ్రాయెల్ తనకన్నా ఎన్నో